హాయ్ గాయ్స్, ప్రేమకు ఏమి కావాలి అనే కథ మొదటి ఎపిసోడ్ మీకు నచ్చింది కదా. ఇక రెండవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఆ అమ్మాయికి వాళ్ళ అన్నయ్య చెప్పాడు, మన అమ్మ ఈ పొలంలో పండించినవి మన కోసం అన్ని వండి మంచిగా పెడుతూ ఉండేది. మనం కూడా ఈ నేలని ఎప్పుడూ మర్చిపోకూడదు. మన జీవితం దీనితోనే మొదలైంది, దీనితోనే పూర్తవుతుంది అని చెప్పేవాడు. తను చిన్నగా ఉన్నప్పుడు ఒకరోజు బాగా పండించిన పంట చేతికి వస్తుంది అని ఎంతో సంతోషంగా వాళ్ళ అమ్మ వడ్లన్నీ కోస్తూ ఉందట. అన్నయ్య కూడా అమ్మతో పాటు పొలంలో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ కోస్తూ ఉన్నాడట. సడన్గా ఆగకుండా విడవకుండా పెద్ద తుఫాన్ వచ్చిందట. మా అమ్మ ఒకవైపు నన్ను ఎత్తుకుని మరోవైపు అన్నయ్యని కూడా ఏమి చేయలేక వడ్లు తడిచిపోతూ ఉంటే అవన్నీ నెత్తిన పెట్టుకొని ఎన్నోసార్లు అటు ఇటు ఇంటిలోకి చేర్చిందట. ఒక పక్క వర్షం నీళ్ళలో తడుస్తూ నా చేతిని విడవకుండా, ఎక్కడ నేను నీటిలో కొట్టుకుపోకుండా తను గట్టిగా నన్ను తన నడుముకి చుట్టుకొని ఆ వర్షం నీళ్ళలో ఎంతో కష్టపడిందట. నాకు అన్నయ్య మాటలు చెప్పినప్పుడల్లా బాగా ఏడుపొస్తూ ఉండేది. నేను అలాగే ప్రతిరోజు ఆ తామర పూలు కోసుకొని వెళ్ళి అమ్ముకొని వచ్చేవాళ్ళం. ఒకరోజు అలాగే ఆ అమ్మాయి అన్నయ్య తెలియని వ్యక్తి గొడవలో నెట్టడం వల్ల వాళ్ళ అన్నయ్య తలకి దెబ్బ తగిలి అక్కడే చనిపోయాడు. ఆ రోజు నుండి తను ఒంటరైపోయింది. ప్రతిరోజు తన అన్నయ్య కూర్చునే ప్లేస్లో కూర్చొని ఏడుస్తూ ఉండేది. తనకి తన బాధలు కానీ, అవసరాలు కానీ, ఆనందాలు కానీ మరొకరితో పంచుకోవటం అనేదే చేత కాదు. అసలు ఆ మాట కూడా తెలియదు. ఒంటరిగా పూలతోటి ఆనందించటం, బాధ వస్తే పెద్దగా ఏడ్చేయటం, ఇది మాత్రమే తెలుసు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు తను మౌనంగా ఒక షాప్ దగ్గర కూర్చొని ఉంది. ఎప్పుడు ఈ అమ్మాయిని మాట్లాడించాలి అని చూస్తున్న అబ్బాయి ఒక గులాబీ పువ్వు తీసుకువచ్చి తనకి ఇవ్వటానికి ప్రయత్నించాడు. తను భయపడింది. వెంటనే తన ముఖాన్ని కప్పుకోవాలని చూస్తుంటే, నేనేమి దెయ్యాన్ని కాదు అని ఆ అబ్బాయికి తెలిసిన భాషలో వచ్చి రానట్టు అబ్బాయి మాట్లాడాడు. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక తలదించుకొని కూర్చుంది. నాకు తెలుసు నీకు ఈ పువ్వులు ఇష్టమని, అందుకనే కదా రోజు నువ్వు మా తోటకి వచ్చి ఈ పూలను చూస్తూ ఉంటావు అని ఆ పువ్వును తీసుకోమని రిక్వెస్టింగ్గా అడిగాడు. ఈ అమ్మాయి ఆ పువ్వునైతే తీసుకోలేదు, కానీ ప్రతిరోజు అబ్బాయిని చూస్తూ తెలియకుండానే భయం పోగొట్టుకుంది. అలా ప్రతిరోజు ఆ అబ్బాయి పట్టు వదలకుండా పువ్వులు తీసుకొని వస్తూ ఉన్నాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఆ పువ్వును తీసుకోవడానికి ధైర్యం చేసి చెయ్యి చాపలేదు. ఇక నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.